ఈ మంగళసూత్రాలు ఆ 3 నెక్లెస్ ప్యాక్ చేయండి. నీ సిగ్గును కొంచెం దాచుకోవే. రాధా అమ్మా, రాధా ఏమిటమ్మా నువ్వు ఇంకా రెడీ కాలేదా? అయ్యయ్యో, మనకంటే ముందు అల్లుడు గారి గుడి దగ్గరికి వచ్చేస్తే ఏం బాగుంటుందమ్మా. అయిపోయింది డాడీ. సరే, నేను పని చేస్తాను. నేను ముందుగా వెళ్ళి అల్లుడు గారి స్వాగతం చెప్తూ ఉంటాను, నువ్వు వెంటనే వచ్చాయి. ఓకే డాడీ. ఏమా తీసుకొస్తాను. అలాగే అంకుల్, అలాగే. ఏమిటిది? ఈ మధ్య ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కి కొత్త యూనిఫామ్ ఏమైనా ఇచ్చారా? గుడికి వెళ్ళడానికి నాకు దారి బాగా తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. నీవు వెళ్ళవలసినది గుడికి కాదు, నరకపు బాటలో యముని కోట. సుమాని పెళ్లి చేసుకోవడానికి వెళ్తుంటే నరకం యమునటేంటి? నాకు అనుకున్నావు, నాతో పెట్టుకోకు. అమాయకపు మానవ, మరణించిన నీకు వివాహమేమి? ఏమిటి, నేను మరణించాను? అవును. ఏం బాబు, పిచ్చాసుపత్రి నుంచి ఏమైనా దిగొచ్చావా? అవతల ముహూర్తం టైం అవుతుంది, వేరే కేసు ఎత్తుకో. వెళ్ళి వెళ్ళి. మానవ, నీవిచ్చట నుండి వెడలుట అసాధ్యం. అఖండ మండల ధర్మ పాలన దక్షకుండ, సమస్త లోక న్యాయ పాలన రక్షకుండ, సర్వపాపుల శిక్షకుండ యముండ. అటు చూడు, జీవులందరూ వరుస క్రమమున యమసదనమునకు ఎగుతున్నారు. నీవును ఆ వరుసలో నిలువు. అంటే నేను చచ్చిపోయానంటావు? అవును. ఇంతకీ ఆ మారంటాను నువ్వెవడివి? యముడివా? కాదు, విచిత్రగుప్తుడను, చిత్రగుప్తుల వారి సహాయకుడను. అయితే ఆ యముడేడి? ఈనాటి విచారణ కార్యక్రమం ఆరంభించతలంచుచుండ. చేమగుర్తి హరినారాయణ, చేమగుర్తి హరినారాయణను ప్రవేశపెట్టడు. మానవా, ఆగు ఆగు, మానవా ఆగు ఆగు. ఏమిటి? వరుస క్రమం, వరుస క్రమం. వరుస క్రమా కాదు, గుడ్డు క్రమా? సినిమా టికెట్ కూడా మనం ఎప్పుడు క్యూలో నుంచి అడగం. ఈవేళ అటుడే తేలిపోవాలి. ఎక్కడ యముడు? ఎందుకు నువ్వేనా యముడివి? ఏమది యమున్నది నాంత అర్థముండవలేనుండునని ఏం చితివా? ఆ కింకరుల్లో తమ పోలికలు ఏమైనా కనిపించినవేమో ప్రభు. ఆపముని అధిక ప్రసంగం. ఎవరి మానవుడు వరుస క్రమము తప్పి శివుని నందివలే కుమ్ముకును వచ్చుతున్నాడు. ప్రభువులు మన్నించాలి, ఈ జీవుడు నేను ఆపబోయినను ఆగక వచ్చుతున్నాడు ప్రభు. అవును, ఆగను. ఆగనంటే ఆగను. ఎందుకు ఆగాలి? అన్యాయంగా, అక్రమంగా ఇంత అర్జెంట్ గా నన్ను ఎందుకు చంపేశారో నేను వెంటనే తెలుసుకోవాలి. ఏమి ఏమి ఈ జీవుడు వదరునది? హఠాత్తుగా ఆయుష్ తీరడంతో ఆవేశపడుతున్నాడు. ఇదిగో ముసాయనా, నీలా నాకు వయసు చెల్లిపోయి చచ్చిపోయానుకో, నాకే బాధ ఉండదు. కానీ ఇంత ఎంగేజ్ లో ప్రేమించిన పిల్లతో పెళ్లి సెటప్ చేసుకుని ముచ్చటగా ముగ్గురు పిల్ల విధాలను కనాలని సరదా పడుతుంటే హఠాత్తు నన్ను చంపేట అన్యాయమా కాదా? జీవుడా, అది సృష్టి ధర్మము. ప్రతి జీవియు భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు పెట్టుకుని ఉండను. అంత మాత్రమున అవన్నీ తీరు వరకు మృత్యువాగదు. చిత్రగుప్త, చిట్టా చదువు. గాళియను నామధేయుడని ఈ మానవుడు తన జీవి ప్రభు, చిత్రగుప్తుల వారు రాతలపై గీతలు గీస్తున్నారు. ఏమది చిత్రగుప్త? ఏదో చిన్న తప్పిదము జరిగిపోయినది ప్రభు. చిన్న తప్పిదము కాదు ప్రభు, పెద్ద తప్పిదమే జరిగినది. ఈ మానవుని ఆయుష్ తీరక మునిపే చిత్రగుప్తుల వారి తప్పుడు లెక్కల వలన ఇతడికి కొని రాబడినాడు. అంటే మీ రాతల పొరపాటు వల్ల నా రాతనే మార్చేస్తారా? వాట్ మిస్టర్ యమ, భూమి మీద గవర్నమెంట్ ఆఫీసులోనే అనుకున్నాను, ఇక్కడ కూడా లెక్కలో తప్పులు, రాతలో పొరపాట్లు జరుగుతున్నాయన్నమాట. మా మనుషుల ప్రాణం అంటే మీకు అంత వేళకోళంగా ఉందా? వాటితో ఫుట్బాల్ ఆడుకుంటారా?
ఆ పాపిని తీసుకొని మీరంతా వెలుపలకు పండు